తర్వాత మీరు సినిమాల్లోని అంటే ఇది ప్రూవ్డ్ రికార్డ్ అనుకోండి, జగపతి బాబుని తీసుకొచ్చి అతను ఎన్నోసార్లు చెప్పాడు, అవును నా కెరీర్కి టర్ను అసలు నేను అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాను కూడా చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఎక్కడో అంటే మరుగున పడిపోయారని నేను అన్న కానీ, బట్ లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్టులు అయితే మాత్రం కారు. అవునండి. ఇప్పుడు సపోజ్ సార్ ఇందులో దగ్గుబాటి రాజా గారు ఉన్నారు. అద్దా నేను అసలు తన గురించి అడుగుదాను. అలాగే మన గౌతమి గారు ఉన్నారు. అవును. ఏం లేదు సార్, హీరో గారికి ఒక హీరోకి ఒక ఫాదర్, ఒక క్షత్రియాస్ ఫ్యామిలీ కావాలి. సో ఒక షార్ప్ నోస్, ఒక మంచి ఫోర్ హెడ్, ఆ మాటకు విలువ, మనిషిని చూస్తే ఒక సాఫ్ట్నెస్. ఆ సాఫ్ట్గా ఉన్నవాడే తన ఫ్రెండ్ కోసం, అంటే ఒక బిజినెస్ టైక్వాన్, ఏ కల్మషం లేకుండా అతని కూతురు పెళ్ళికైనా వచ్చి మామూలుగా తనతో పాటు ఉంటూ తన ఇది పెంచినవాడు. అరే నా పిల్లల పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలరా అని అంటే, నా కొడుకున్నాడరా, వాడు ఉంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను నీ కూతురు పెళ్ళి చేస్తాను అని మాట ఇచ్చినవాడు, అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉరిశిక్ష పడి డాటర్ దీనిలోకి వెళ్ళిపోయి వైఫ్ సూసైడ్ చేసుకొని ఇన్ని అయిపోయి ఉన్నప్పుడు ఒక సామాన్యుడు లెగిస్తే థియేటర్ ఒక్కసారిగా అలా చూడాలి అని అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తారని చేయరని కాదు, ఒక కొత్త లుక్తో ఉండే ఒక యాంబియన్స్ సపోర్ట్ వేరేగా ఉంటుందండి. సీదా సాదాగా ఉండాలి మనిషి, ఇమేజ్ క్యారీ చేయకూడదు. అప్పటి వరకు మామూలుగా ఉండి అతను లెగిస్తే ఇంకోలా ఉండాలి. సో దగ్గుబాటి రాజా గారు ఎక్కడ తగిలారంటే నాకు అక్కడ తగిలారు. ఫస్ట్ నుంచి ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు. అవును అవును. అలాంటి ఆయన ఒక్కసారి లేచి కొడుకును పిలిచి నువ్వు చచ్చిపో, నాకు ఇబ్బంది లేదు, కానీ వాడిని గెలిపించే చచ్చిపోవాలి. నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించాడు వాడు, నా బిడ్డలు బాగున్నారు, వాడి బిడ్డలు బాగుండాలని నేను ఆశీర్వదించా, మరి ఉండాలిగా. చెయ్యి అంటే కొడుకు ఏం చేశాడనేది సినిమా అండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే ఇది పలకాలి అని అంటే ఒక కొత్త దీని నుంచి ఉంటే ఆడియన్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనానికను, ఒక ఫ్రెష్ లుక్ కను, మామూలుగా ఉండేదానికి వేరేగా ఉంటుందండి. అదే నటించి ఒప్పించాలి. ఇక్కడ ఏం లే, అతను స్క్రీన్ మీదకి రాగానే కొత్తగా ఉంది, దాన్ని లేపుతామండి. ఇక మనకేం కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తాం సార్. మీ సౌకర్యం కోసం మీరు లేదండి, ప్రేక్షకులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసం. ఓకే. నాట్ చేసే సౌకర్యం అండి. సౌకర్యం అయితే నాకు సీనియర్సే, ఇక్కడ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే, సీనియర్సే కరెక్ట్ అండి. నా సౌకర్యంగా నాకు చాలా హార్డ్ ఉంటుందండి అది. ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలే, అది రాదు. ఎన్ని టేకులు చేశానో నాకు తెలుసు, బట్ నన్ను ఫాలో అవుతారు. సో అదేనండి. దగ్గుబాటి రాజా టేకులు ఎక్కువ అలానే కదా సార్, ఉంటాయి కదండి, ఉంటాయి. ఆయన ఫ్రెష్ ఇప్పటివరకు ఎప్పుడు హై చేయలే. అవును. ఆయన చెప్పాడు, సార్ ఈ నాయన డైలాగులు అని అడిగాడు, నాకు ఇన్ని డైలాగులు ఉన్నాయా అని. లేదు సార్, మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, మీరు డైలాగ్ చూసుకొని రండి, చెప్తాను ఎదురుగా, నేను ఉంటానని చెప్పి ఆ మాడ్యులేషన్ అంతా చెప్తే వెంటనే పట్టుకుంటారండి. అవును, ఆల్రెడీ ఆర్టిస్ట్ పట్టుకుంటారు. ఏం అడుగుతున్నాడో అర్థం అవ్వాలండి వాళ్ళకి, నేనేం అడుగుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వాలి. మీకేం కావాలన్నది మీరు అడుగుతున్నారు, అది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పగలను. సో అందుకని అసలు మీరు ఓకే, ఇవాళ దగ్గుబాటి రాజా అన్నది పక్కన పెడితే అసలు జగపతి బాబుని క్యారెక్టర్లోని జగపతి బాబు గారు వచ్చేసేసండి, ఆయన చక్కటి శోభన్ బాబు గారు లాగా మంచి ఫ్యామిలీ హీరో, ఇద్దరమ్మాయిలు హీరో. ఆయనలోంచి ఒక కొత్త కోణం వస్తేనే కదా సార్ ఎప్పుడైనా కొత్తదనం బయటకు వచ్చేది. రిస్క్ అనిపించలేదండి? రిస్కే ఉంది సార్, ఆయన ఆర్టిస్ట్ చేయగలడు, నేను ఆ డైరెక్టర్ని చేయించుకోగలను. బా ఏమి డేరింగ్ సార్ మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు తను శుభలగ్నం అని ఇలాంటి సినిమాలు, ఒక ఇద్దరు హీరోయిన్లు మధ్యలో హీరో, పూర్వం మన సోహన్ బాబు గారి కైండ్, నాగేశ్వరరావు కైండ్, ఆయన తీసుకొచ్చి సడన్గా మీరు హీరోయిన్ విలన్ చేసి పారేస్తే అసలు అఫ్ కోర్స్ అతని కెరీర్కి బాగా హెల్ప్ అయ్యింది. మనం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటున్నాం సార్. అసలు కారణం చెప్తానండి, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటాం సార్. మన దగ్గర ఉన్నారు సార్ ఆణిముత్యాలు, ముందు మనం తయారు చేసుకున్నాం. లేనప్పుడు కొన్ని తప్పదు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 10 సినిమాలు నాకు కంటిన్యూ చేయాలంటే కూడా జగపతి బాబు గారికి కుదరదు. 3 సినిమాలు అప్పుడు కంటిన్యూ చేసాం, అవును, మళ్ళీ రొటీన్ అయిపోద్ది నాకు. సో ఇప్పుడు నాకు కొత్త ఫ్రేమ్ రావాలి, మళ్ళీ నాకు శ్రీకాంత్ గారిని తెచ్చాం, మళ్ళీ నేను ఇప్పుడు ఇంకేదో కొత్తది ఎతకాలి. సో ఎప్పటికప్పుడే మనం ప్రేక్షకుడు థియేటర్లో అలా చూస్తూ ఉంటేనండి, సీన్ కొత్తగా ఉండడం కాదు, ఫ్రేమ్ కూడా కొత్తగా ఉండాలి.